ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. క్యూబా దేశపు రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హవానా. నెక్స్ట్ వన్, ట్రానిడాడ్ అండ్ టొబాగో రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పోర్ట్ ఆఫ్ స్పెయిన్. నెక్స్ట్ వన్, కెనడా దేశపు రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఒట్టావా. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది. నెక్స్ట్ వన్, తాష్కండ్ ఈ దేశం యొక్క రాజధాని. ఆన్సర్ ఆప్షన్ 2 ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ వన్, ఈక్వెడార్ రాజధాని నగరము ఏది? ఈక్వెడార్. ఆన్సర్ ఆప్షన్ 4 క్విటో నగరము ఈక్వెడార్ యొక్క రాజధాని. నెక్స్ట్ వన్, లీమా నగరం ఈ దేశం యొక్క రాజధాని. ఆన్సర్ ఆప్షన్ 3 పెరు దేశపు రాజధాని. నెక్స్ట్ వన్, బ్రెజిల్ దేశపు రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రెజీలియా అనేటువంటి ప్రాంతము. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కాన్బెర్రా. నెక్స్ట్ వన్, పపువా న్యూ గినియా రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ మెర్సీబీ. సో ఫ్రెండ్స్, పపువా న్యూ గినియా యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి దీవులలో వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ దీవి అన్నట్టు ఇది కూడా. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఫిజీ దేశపు రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సువా అనేటువంటి నగరము. నెక్స్ట్ వన్, అర్జెంటైనా రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్యూనస్ ఎయిర్స్. ఓకేనా ఫ్రెండ్స్? బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్ వన్, సెర్బియా రాజధాని నగరము ఏది? ఆన్సర్ బెల్గ్రేడ్. నెక్స్ట్ వన్, స్పెయిన్ దేశపు రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మాడ్రిడ్. నెక్స్ట్ వన్, ఎస్టోనియా దేశం యొక్క రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టల్లిన్. నెక్స్ట్ వన్, ఐర్లాండ్ రాజధాని ఏది? ఐర్లాండ్. ఆన్సర్ ఆప్షన్ 1 డబ్లిన్. నెక్స్ట్ వన్, మాసిడోనియా రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్కోప్జీ. నెక్స్ట్ వన్, దక్షిణ సుడాన్ రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జూబా. నెక్స్ట్ వన్, నార్వే దేశం యొక్క రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఓస్లో. నోబెల్ ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, లిబియా దేశం యొక్క రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ట్రిపోలి. నెక్స్ట్ వన్, ట్యూనీషియా రాజధాని నగరము ఏది? ట్యూనీషియా. ఆన్సర్ ఆప్షన్ 2 ట్యూనిష్. నెక్స్ట్ వన్, కేన్యా రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నైరోబీ. నెక్స్ట్ వన్, ఉగాండా
రాజధాని ఏది? ఉగాండా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కంపాలా. నెక్స్ట్ వన్, అమెరికా పార్లమెంట్కు గల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 కాంగ్రెస్. నెక్స్ట్ వన్, స్వీడన్ పార్లమెంట్కు గల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 నేషనల్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, నార్వే పార్లమెంట్కు ఉన్నటువంటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 స్పోర్టింగ్ అనేటువంటి పేరు కలదు నార్వేకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ప్రతిసారి చూసినట్లయితే మనము ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా రాజధాని నగరం గురించి అడగవచ్చు, ఆ దేశం గురించి అడగవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు గల పేరు ఏంటి అని కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆ దేశం యొక్క చిహ్నాలు, ఓకేనా, జాతీయ చిహ్నం ఏంటి, జాతీయ జెండాపై ఉండేటువంటి చిహ్నం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ తరచూ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ చిహ్నాలకు సంబంధించి మనం వీడియో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మాత్రము చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫోకెటింగ్ ఈ దేశం యొక్క రాజధాని నగరము. ఆన్సర్ ఆప్షన్ 2 డెన్మార్క్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, జపాన్ పార్లమెంటు గల పేరు ఏమిటి? ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, రిపీటెడ్ క్వశ్చన్గా వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 డైట్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఉన్నటువంటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 జన సంసద్. నెక్స్ట్ వన్, ఇరాన్ పార్లమెంట్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మజ్లిస్. నెక్స్ట్ వన్, నేపాల్ పార్లమెంట్ ఉన్నటువంటి పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నేషనల్ పంచాయత్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జర్మనీ దిగువ సభకు గల పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డ్యూమా అంటారు. ఇలా కొంచెం వెరైటీగా ఉన్న పేర్లను అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో. డ్యూమా అని, డైట్ అని, ఫోకటింగ్ అని చూసాం కదా, ఇలాంటి పేర్లనే తరచూ అడుగుతున్నారు. ఓకేనా? సో గుర్తుంచుకోవాలంటే మామూలుగా ఎప్పుడు కామన్గా ఉండే నేమ్స్ అనేవి అడగడం లేదు ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, రష్యా పార్లమెంటుకు ఉన్నటువంటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సో ఫ్రెండ్స్, ఇక్కడ జర్మనీ దిగువ సభకు గల పేరు ఏంటి అంటే ఆప్షన్ 4 బుండెస్టాగ్ అనేటువంటిది. ఓకేనా? కొంచెం దీన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్, రష్యా పార్లమెంట్కు ఉన్నటువంటి పేరు ఏంటి అంటే డ్యూమా అంటాము. ఏమంటాం ఫ్రెండ్స్? డ్యూమా. నెక్స్ట్ వన్, ఇరాక్ పార్లమెంట్కి ఉన్నటువంటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నేషనల్ అసెంబ్లీ. నెక్స్ట్ వన్, ఇథియోపియా రాజధాని నగరము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అడిస్ అబాబా అనేటువంటి నగరాన్ని రాజధానిగా కలిగినటువంటిదే ఇథియోపియా. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కాబుల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ రాజధానిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇజ్రాయిల్ రాజధాని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జెరూసలేము, పవిత్ర నగరంగా దీన్ని పిలుస్తాము. నెక్స్ట్, ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తష్కెంట్. ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని నగరము. నెక్స్ట్ వన్, టర్కీ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అంకారా. ఏంటి ఫ్రెండ్స్? అంకారా. నెక్స్ట్ వన్, తూర్పు తైమూర్ రాజధాని ఏది? తూర్పు తైమూర్. ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ అనేటువంటి నగరాన్ని తూర్పు తైమూర్ రాజధానిగా కలిగి ఉంది. నెక్స్ట్ వన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అబుదాబి. ఏంటి ఫ్రెండ్స్? అబుదాబి. ఇదొక అరబ్ కంట్రీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ
26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.